నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1140 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చేది మధురవాడ. లొకేషన్ అయితే ప్రైమ్ లొకేషను, మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరకు వస్తుంది. బాగా తక్కువ బడ్జెట్లో హాలు ప్లస్ డైనింగ్, అదేవిధంగా మనకి బాల్కనీ అండ్ ఒక యూటిలిటీ కూడా వచ్చింది. హాల్ సైజ్ మనం టేప్లో చూడొచ్చండి. చిన్న బడ్జెట్లో మనకి డైనింగ్ రావడం అన్నది ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. హాల్ పొడవు వెడల్పు చూపిస్తున్నామండి. టీవీ యూనిట్ అంతా కబోర్డ్ వర్క్ చేశారు. అదేవిధంగా డైనింగ్ దగ్గర కూడా మనకి పైన అంతా కూడా కబోర్డ్ మోడల్లో అయితే వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. డైనింగ్ దగ్గర సీలింగ్ కూడా మనకి చక్కగా కనిపిస్తుంది. మంచి వెంటిలేషన్ అయితే వస్తుందండి. గాలి వెలుతురికి అయితే ఎక్కడ కూడా ఇబ్బంది లేదన్నట్టుకైతే ఫ్లాట్ కనిపిస్తుంది. డైనింగ్ స్పేస్ కూడా ఎక్కడ చిన్నదని కాకుండా ఇంచుమించు మనకి హాల్ సైజ్ వచ్చింది. టేప్లో మనం మెజర్మెంట్ చూడొచ్చు. ఇది అప్రాక్స్గా మనకి 9 years ఓల్డ్ అండి. రీసెంట్గా అయితే టెనెంట్స్ అయితే వెకేట్ చేశారు. రెంట్కున్న వాళ్ళు మెయింటెనెన్స్ బాగోక కాస్త వాల్స్ అన్నీ కూడా పుట్టి అది ఊడిపోయినట్టు అయితే అనిపిస్తుంది. ఇదంతా మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ కూడా ఎక్కడ కూడా చిన్నది అనిపించలేదండి. వెడల్పు ఇంచుమించుగా మనకి డబల్ టైల్స్ అయితే వచ్చింది. 2 అడుగుల టైల్స్, ఒక 4.5 వెడల్పు అండ్ 10 వరకు పొడవు వచ్చింది. మంచి వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. అయితే ఈ ఫ్లాట్కి వచ్చి మనకి మెయింటెనెన్స్ బాగోక, రెంట్కున్న వాళ్ళు మెయింటెనెన్స్ బాగోక అక్కడక్కడ మనకి వాల్కి అయితే పుట్టి ఊడిపోయినట్టు, పెయింటింగ్ అయితే కొంచెం మాసిపోయినట్టు అయితే కనిపిస్తుంది. ఇదంతా మనకి యూటిలిటీ ఆర్ బాల్కనీ అని చెప్పొచ్చు. ఫ్రంట్ రోడ్ వైపు వెరీ బిగ్ సైజులో ఉంది. ఇంచుమించు మనకి కిచెన్ ఎంత ఉంటుందో అంత అయితే సైజులో మనకి ఇది వచ్చింది యూటిలిటీ. ఇది కాకుండా మనకి సెకండ్ బెడ్రూమ్లో బాల్కనీ ఒకటి వచ్చింది. లెఫ్ట్ సైడ్ అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్, అలాగే సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ అయితే సింపుల్ క్లాస్ డిజైన్ అయితే కనిపిస్తుంది. రెండు వైపులా కూడా మంచి వెంటిలేషన్ అయితే ఇచ్చారు. ఒక 4 కిటికీల కింద వెంటిలేషన్లోని వెలుతురులోని అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. కన్సిల్ చేసినట్టయితే కొంచెం కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. రూమ్ని డిస్టర్బ్ చేయకుండా కన్సిల్ చేసినట్టయితే కనిపిస్తుంది. అది కాకుండా కూడా రూమ్ సైజ్ మనకి ఎక్సలెంట్ కనిపిస్తుందండి. ఇంచుమించు మనకి ఇలా 12 వచ్చింది కబోర్డ్ వర్క్ కాకపోతే. ఇటువైపు నుంచి చూస్తే మనకి దాదాపుగా ఒక 12 వరకు వచ్చిందండి. 11, 12 కబోర్డ్ వర్క్ను మనం కన్సిడర్ చేయకపోతే అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా ఇంచుమించుగా మనకి డబల్ సైజ్ అని చెప్పచ్చు. రెగ్యులర్గా అయితే అందులో మిడిల్ పార్ట్ అయితే ఉంటుంది బాత్రూమ్ సైజు. ఇక్కడ స్పేసెస్కి ఉంది 1140 ఎస్ఎఫ్టీ కాబట్టి హాలు, డైనింగ్, బాత్రూమ్ సైజెస్ అన్నీ, బెడ్రూమ్ సైజెస్ కూడా మనకి లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తున్నాయి. సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి లార్జ్ స్కేల్ అని చెప్పచ్చండి. 6x6 ఏగా ఇంకా దివానా కాటు ఆర్ 4x6 బెడ్ వేసుకోవచ్చు. అంత పెద్దదైతే కనిపిస్తుంది. కబోర్డ్ వర్క్ ఉందండి. కబోర్డ్ వర్క్ కాకుండా మనం మెజర్మెంట్లో చూస్తే మనకి 8 అయితే కనిపిస్తుంది వెడల్పు. కబోర్డ్ వర్క్ కలిపితే 10 వస్తుంది. ఈ పొడవు అయితే మనకి ఎక్కువ వచ్చిందండి. ఆల్మోస్ట్ మనకి 12 వచ్చినట్టుంది. ఇది వెడల్పు వచ్చి కబోర్డ్ వర్క్ కాకుండా చూస్తే 8 వచ్చింది. అది కలిపితే మనకి 10 వస్తుంది. 10x12 అంటే మంచి రూమ్ సైజ్ అని చెప్పచ్చు. సెకండ్ బెడ్రూమ్ సైజు 10x12. ఇక్కడ నుంచి బాల్కనీకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మనకి సెకండ్ బాత్రూమ్ వచ్చింది. ఇది మనకి బాల్కనీ వస్తుంది. బాల్కనీ సైజు కూడా వెరీ బిగ్ సైజులో అయితే కనిపిస్తుంది. కంప్లీట్గా సేఫ్టీ గ్రిల్స్ పెట్టేసి ఉంది. ఇదే ఫ్లాటు మధురవాడలో కాకుండా అక్కిపాలెంలో కానీ సీతందార్లో కానీ ఉంటే ఇంచుమించు మనకి 1 year అనేస్తారు. ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ మనకి 60% డిస్కౌంట్లో అయితే చెప్పడం జరుగుతుంది. విత్ కార్ పార్కింగ్తో ఈ బడ్జెట్లో ఫ్లాట్ రావడం అయితే రేర్గా వస్తుంటాయి. వితౌట్ కార్ పార్కింగ్తో కూడా కొన్ని ఫ్లాట్లు అయితే ఈ ప్రైస్లో అయితే దొరకట్లేదు. ప్రైస్ అయితే హైలైట్ అని చెప్పచ్చు. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా థంబ్నెయిల్లో, అదేవిధంగా కింద మోర్ ఉంటుందండి. అది క్లిక్ చేస్తే మళ్ళీ మోర్ వస్తుంది. అది క్లిక్ చేస్తే చాలా వరకు డీటెయిల్స్, డేటా అక్కడ మెన్షన్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫ్లాట్ విజిటింగ్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.